హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజుది అనమాట. లాస్ట్ వ్లాగ్లో మేము రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాము లంచ్కి అని చెప్పాను కదా, ఇది నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు హ్యాలోవిన్ డే. ఇంకా హ్యాలోవిన్ అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి కట్టి పొంగల్ చేశాను. ఇంకా హరన్నయ్యకి ఆ రోజు జాబ్ ఉందన్నమాట, వర్క్కి వెళ్ళాలని చెప్పి మార్నింగ్ 9కి అట్లా వెళ్తానని చెప్పి అన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి కట్టి పొంగల్ చేశాను. ఇంకా లంచ్కి వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్లో పెట్టుకొని బ్రెడ్ ఆమ్లెట్ లాగా అట్లా తీసుకెళ్తానన్నారనమాట. ఇంకా మా వదిన అదే ప్యాక్ చేస్తూ ఉంది. దానికన్నా కవర్లో అట్లా పెట్టి జిప్లా కవర్లో వేసుకెళ్తే పోయింది కదా. రబ్బర్ బ్యాండ్ ఎట్లా వేస్తావా? ఇదేది స్నాక్స్ డబ్బా ఏది తీసేసిందో లేదా? ఓకే, మనం చిన్నది కూడా పెట్టాము. ఇది అది లేదా? దీంట్లో కూర పెట్టాము. కొంచెం పెద్దవి తీసుకుంటా. ఇంకా ఆరలేదన్నయ్య మీది? బయట ఒక నిమిషం పెట్టించానా? ఏందంటే కోట్లు ఏం జరిగిద్దని అడుగుతున్నా. ఆ రోజు హరన్నయ్యకి వర్క్ కోర్టులో అనమాట. అన్నయ్య ఇంటర్ప్రిటర్గా వర్క్ చేస్తారు కదా, ఇంకా అక్కడికి వెళ్తున్నారనమాట. చరణ్ అడుగుతున్నారు అక్కడ ఏం చేస్తావు అని చెప్పి అడుగుతున్నారు. అన్నయ్య నాకు తెలియదులే, సాయంత్రం వచ్చి అక్కడ ఏం జరిగిందో సాయంత్రం వచ్చి చెప్తాను నీకు అని చెప్పి చెప్తున్నారు. హ్యాలోవిన్కి ప్రతి సంవత్సరం మా ఇద్దరికి మేకప్ వేస్తాక ఈసారి ఈడికి కూడా వేయాలంటుంటే 5 దాకా ఉండిద్ది అన్నయ్య మీకు? చెప్పలేదు. చెప్పు. మధ్యాహ్నం మనం అక్కడే ఉంటాం, రావాలి. వర్షం పడినట్టు. అవును, బాయ్ అన్న. ఫోన్ తీసినావా? కార్లో లవంగం ఉండగా అది వేసుకో. అన్నయ్య జాబ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా, ఆ ఫ్రైడే నుంచి శరత్కి కూడా వర్క్ ఉందన్నమాట. శరత్ 1 వీక్ హాలిడేస్ అయిపోయినాయి. ఇంకా పొద్దున్నే లేచి లాగిన్ అయ్యాడు, వేడి నీళ్ళు తాగాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంతసేపు ఆగి తింటా అన్నాడు అనమాట. ఇంకా పిల్లలకి మీరు తినేసేంటో ఆరిపోతే బాగోదని చెప్పి పెట్టించాను. ఈ పొంగల్ చేశాను కదా, మా చైత్ర అయితే కొంచెం తినిద్ది కానీ చరణ్కి వాడికి అంత ఇష్టం ఉండదు అనమాట. కానీ నేను కొంచెం బలవంతంగా కాదమ్మా, నీకు కొంచెం జలుబు చేస్తున్నట్లుంది కదా, ఈ పొంగల్ వేడి వేడి పొంగల్ తింటేందని మనకి దాంట్లో మిరియాలు వేస్తాం కదా, ఇంకా దానివల్ల కొంచెం గొంతది బాగుండిద్ది అని చెప్పి ఇంకా పెట్టాను అనమాట. వాడేం బ్రెడ్ అడిగాడు, సరే బ్రెడ్ తర్వాత ఇస్తానులే ఫస్ట్ ఇది తిను అని చెప్పి ఇంకా అది పెట్టాను. తింటా ఉన్నారు. తిన్నాక ఇంకా గేమ్ ఆడుకుంటాం కొంతసేపు అని చెప్పి ఫుట్బాల్ ఉండేదిగా ఆ గేమ్ పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇంకా ఆ రోజు మేము ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము లంచ్కి. నేను చెప్పాను కదా, ముందు రోజు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ప్రతిమ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసింది మమ్మల్ని అని చెప్పి ఇంకా ఆ రోజు వెళ్తున్నాం అనమాట. ఇంకా మా వదిన వాళ్ళు కూడా ఆ రోజు లండన్ వెళ్ళిపోతున్నారు, అంటే నైట్కి లండన్ వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పి లగేజీ అంతా సర్దుకుంటున్నారనమాట. ఇంకా 2 days హాలిడేస్ ఉన్నాయి, సాటర్డే సండే కూడా హాలిడేనే, కానీ ఋషిక్కి ట్యూషన్ ఉండిద్ది అనమాట సాటర్డే రోజు, అందుకని సర్దేసుకుంటున్నారు. ఇంకా నేను ఆ రోజు సగ్గుబియ్యం పరవాన్నం ఉండిద్దిగా అది చేశాను. ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, కొంచెం తీసుకువెళ్దామని చెప్పి లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు చేస్తే ప్రతిమకు నచ్చింది అందనమాట. సో అందుకని కొంచెం చేశాను. ఇంకా పిల్లలకి కొంచెం టేస్ట్ ఏంటా అని చెప్పి పెట్టాను, తింటా ఉన్నారు అందరు. హ్యాలోవిన్ చరణ్ ఇటు తిరుగు, చేయి తీసి. హ్యాలోవిన్ పంకిన్, నువ్వు పంకినే కదరా. ఇంకా వీళ్ళు ముగ్గురు రెడీ అయిపోయారు కదా, మా వదిన కూడా రెడీ అయిపోయినాక వాళ్ళ నలుగురు కలిసి ప్రతిమ వాళ్ళ చెర్రీ ముందే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళారు మా వదిన వాళ్ళు. ఇంకా నేను ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. సరే మీరు వెళ్ళండి, ఒక 1/2 hour అట్లా రెడీ అయ్యి వస్తానని చెప్పి ఇంకా అన్నాను అనమాట. నేను రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా సరే శరత్ అప్పుడు ఏదో మీటింగ్లో ఉన్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఒక 10 minutes అట్లా కూర్చున్నాను, శరత్ కార్లో వదిలిపెడతాడేమోనని చెప్పి. ఇంకా మీటింగ్ అయిపోయినాక శరత్ తీసుకొచ్చి ప్రతిమ వాళ్ళ దగ్గర డ్రాప్ చేసినాను. ఇంకా వెళ్ళిపోయాడు. నేను వచ్చేటప్పటికి చైత్ర వీడిని భుజాన్ని వేసుకొని
టీవీలో లాలి లాలి పాట ఉండిద్ది కదా వటపత్ర సాయికి, అది ఆ పాట పెట్టిందనమాట. ఇది కూడా పాడతా వాడిని భుజాన్ని వేసుకొని వాడిని నిద్రపుచ్చుతుందనమాట. చైత్ర అంటుంది, అమ్మ చిన్నప్పుడు నువ్వు కూడా నాకు ఈ పాట పాడేదాన్ని కదా అని చెప్పి అంటుంది. మా చైత్రకు అసలు ఎంత ఇష్టమో పిల్లలు అంటే, అసలు వీడిని ఇప్పుడు అంటుంది అనమాట, అమ్మ చాలా రోజులు అయింది కదా వాడి దగ్గరికి వెళ్ళి, నేను ఈ వీకెండ్ వెళ్తానమ్మా అని చెప్పి కూడా అంటుంది. ఇంకా వాడేమో చక్కగా నిద్రపోతున్నాడు, ఆ భుజాన్ని వేసుకొని పడుకోబెట్టింది. ఇంకా తర్వాత వాడిని బగ్గీలో పడుకోబెట్టేసాము. ఇంకా రాధిక వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయిందనమాట ఆ రోజు, ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే కదా. రాధిక ఏంటంటే సాటర్డే రోజు పూజ చేసుకునిద్ది అనమాట. సో సాటర్డే పూజ అంటే ఫ్రైడే రోజు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకునిద్ది. సో కొంచెం లేట్ అయ్యిద్ది అక్క అని చెప్పి అందనమాట. ఇంకా అప్పుడే పని అయిపోయి వచ్చింది. ఇంకా మేము ఆ రోజు లంచ్లోకి ఇది చికెన్ పలావ్ ఉండిద్ది కదా, ఇంకా చికెన్ పలావ్కి వేసామన్నమాట. ఇంకా మిర్చి కాసాలని దాంట్లో నంచుకోవడానికి అని చెప్పి ఆ మిర్చి కాసాలన్నది, ఇంకా వెజ్ అంటే రాధికాను రమేష్ తినరు కదా, వాళ్ళ కోసం టమాటా రైస్ అట్లా చేసింది. ఇంకా పెరుగు చట్నీ అట్లా చేసామన్నమాట. ఆడుకుంటున్నావా? చికెన్ పీస్ ఇలే నీకు, చికెన్ పీస్ ఇయ్యలేదా? నువ్వు ఎప్పుడు అడుగుతావు ఎవరైనా అరే నీ పట్టుకోవడం రాదు బుజ్జా, ఎట్లా పట్టుకుంటా? తల పట్టుకో, వదిలి పెట్టకు. నచ్చట్లా వాడికి అసలు మీ దగ్గరికి వస్తే. చూడు వాడికి నేను చూస్తున్నాడు. ఎప్పుడు చైత్ర ఎత్తుకునిద్ది కదా వీడి బొడ్డోడిని. చరణ్ గాడు కూడా నేను ఒకసారి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, అత్త నా ఒళ్ళో కూర్చోబెట్టుకో అంటే చేతులు కడుక్కొచ్చుకోరా, నేను కడుక్కొచ్చుకున్నానని చెప్పి కూర్చున్నాడు వాడిని ఎత్తుకుందామని. కానీ పిల్లలు ఒళ్ళో చిన్నపిల్లలకి కంఫర్ట్ ఉండదు కదా, వాడు ఒక నిమిషం కూడా ఉండటం లేదనమాట. ఇంకా వెళ్ళిపోయాడు. మా వంటది అయిపోయింది. వాళ్ళు చైత్ర అయితే భలే హెల్ప్ చేసిద్ది అనమాట. అంటే ఇప్పుడు వంట పనిలో ఉన్నప్పుడు బొడ్డోడిని ఆడించాలన్నా వాడిని ఎత్తుకోవాలన్నా ఇంకా మిగతా పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళదన్నమాట. వీడి చుట్టూ తిరుగుతా వీడిని ఎత్తుకొని ఉంటా ఉండిద్ది. ఇంకా ఆ రోజు శరత్ అదే వర్క్లో ఉన్నాడని చెప్పాను కదా, ప్రతిమ అందనమాట అన్నం లంచ్కి రమ్మని చెప్పక్క అని అంది. శరత్ ఏంటంటే మీటింగ్లు అట్లా ఉంటాయి అన్నమాట, కష్టంలే ప్రతిమ, ఇంకా ఏముంది ఈవినింగ్ వస్తాడులే అని చెప్తే కాదు వదిన లంచ్ సరే పంపిద్దాము అని చెప్పి అందనమాట. శరత్ని అడిగితే వద్దు నేను ఏదో ఒకటి తినేస్తాను, అంటే బ్రెడ్ అవి కూడా ఉంటాయి కదా, సరే నేను ఏదో ఒకటి తినేస్తాను, వద్దు ఈవినింగ్ వచ్చి తింటాను అన్నాడు అనమాట. అంటే ప్రతిమ వద్దు ఎందుకు ఇక్కడే కదా అని చెప్పి బాక్స్లో పెట్టి వదిన అని చెప్తే ఇంక నేను బాక్స్లో పెట్టాను అనమాట. చైత్ర వెళ్ళి ఇచ్చేసి వచ్చింది. ఇంకా పిల్లలకి పెట్టాము. ఇంకా రమేష్కి కూడా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమే, ఇంకా వర్క్ ఉందన్నమాట. ఇంకా రమేష్కి కూడా ఫోన్ చేస్తే లంచ్ అయిపోయిందని ఇంకా వచ్చాడనమాట. ఆ రోజు రమణ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు అంతా అందరూ జెంట్స్ అందరూ వర్క్లో ఉన్నారనమాట. పాప వీడికి ఎప్పుడు పెడతారమ్మా? 1 year అయినా పెడతారా? రేపటి నుంచి ఫుడ్డా? మంచి రోజు చూసి పెట్టలేదు, కార్తీక పౌర్ణమి రోజు నుంచి పెట్టు శుభ్రంగా, ఆ రోజు నుంచి పెట్టుకో. ఇంకేముంది ఇంక 3-4 రోజులేగా, అప్పటి నుంచి పెట్టుకో శుభ్రంగా. ఎందుకు వాడికి అది నచ్చలేదా ఏంది? ఎవరికైనా లెమన్ నేను రాస్తాను. You want some? It tastes nice. Can baby you want? చరణ్ పెరుగు చట్నీ ఉంది బుజ్జి. బొట్లు గిట్లు తీసుకొచ్చింది అంటే ప్రతిమాటి దగ్గర ఉంటాయి. పౌడర్ డబ్బా కూడా తీసుకొచ్చిందా తెచ్చిందా? పౌడర్ డబ్బా ఉందా? నలుపు ఉండిద్ది, లిప్స్టిక్ ఎరుపు ఉండిద్ది అని చెప్పా. ఆ బొట్లు పౌడర్ డబ్బా కూడా పెట్టుకుంది అన్న. ఎన్ని ఎందుకే అసలు? అది మాకు ఆడపిల్ల లేకపోయినా కూడా 4 డబ్బాలు పెట్టింటారు, అంటే కొబ్బరి డబ్బాలు, పౌడర్ డబ్బాలు. రోజు హ్యాలోవిన్ కదా, చైత్ర ఇంటి దగ్గర నుంచి ఒక కవర్లో మొత్తం పౌడర్ డబ్బా, బొట్టు సీసాలు, లిప్స్టిక్లు అట్లా అన్నీ పెట్టేసుకొని తీసుకెళ్తుంది అనమాట. నేను పౌడర్ డబ్బా అవన్నీ ఆంటీ దగ్గర ఉంటాయమ్మా, లిప్స్టిక్లు అన్నీ ఆంటీ దగ్గర ఉంటాయి అంటే కాదు అని చెప్పి ఇంకా పౌడర్ డబ్బా వద్దన్నాను, అది ఒక్కటి పెట్టేసి ఇంక మిగతా అవన్నీ ఒక కవర్లో పెట్టుకొని వచ్చింది. ఏది
శ్రీ నీ భలే ఉంది శ్రీ. బాగుంది. బాగుంది. నీకు బొట్లు పెట్టుకోవడానికి ఉండవు కదా చైత్ర. ఇంకా లేవు బొట్లు కొనుక్కొచ్చుకోవడం. ఇంకా నెక్స్ట్ టైం ఇండియా ఎవరికి వెళ్తే బొట్లు కావాలి మాకు. ఓ బొట్లు బొట్లు మొత్తం మీకు పుట్టే చూపించేస్తున్నావు. బాగుంది. కవర్లో వేసి ఇంకా సగం తీసుకొచ్చా నేను. ఇంకా 2-3 లిప్స్టిక్లు వేసుకుంది పౌడర్ డబ్బా అని. అన్న మీకు అన్నం పెట్టాను. అది కష్టం అండి. రాదు మధ్యలో రావు. మీ వైట్ షర్ట్ రావు. ఇప్పుడు ఏ కలర్ తీస్తున్నారు? చరణ్ కి బ్లాక్ కావాలి ఇప్పుడు. బ్లాక్ పెన్సిల్ ఉండిద్దిగా. పెన్సిల్ ఇచ్చిందిలే. తీసుకోండి కలర్ అవుతుంది. పెన్సిల్ తెచ్చిందిగా బ్లాక్ పెన్సిల్. చూసి చేయకుండా ఎట్లా చేస్తారు? చూడు క్యూట్ రాబిట్ లాగా ఉన్నావు ఎంతో. ఇది చూడరా. సో నైస్. ఇవి నాన్న పంపిద్దాం ఫోటో తీసి. కొంచెం కాదు నాటకాలు వేసే వాళ్ళకి కూర్చోబెట్టి ముందు ఫస్ట్ అందరికి వేస్తారు చూసావా. మరి వాడే తీసాడు. నుంచో నుంచో ఇటు నుంచో ఫోటో తీస్తా. నుంచోరా పోరా. నుంచో నుంచో తల దిగు పిల్లలు నేనురా. ఇటు తిరుగురా చిన్న రాయ్ సరిగ్గా తిరుగురా నాయన. రిషి ఇటు చూడు. ముందుకు రండి. గోల కాకపోతే చరణ్ ఇటు చూడు. చైత్ర సరిగా ఉండు. ఇటు చూడండి రా నాకు వెళ్తుండ అందరు. ఇంకా టైం లేదు వెళ్తుందంటలే. అన్ని స్వీట్లు పోతాయి. ఇటు చూడు. అవి తెచ్చి తెల్లేం కదా. ముందుకు నువ్వు ముందుకు వస్తే ఎట్లా వచ్చింది అమ్మాయి? ఏం పట్టుకోకుండా ఎట్లా వెళ్తారు? మరి ఎట్లా దేంట్లో వేసుకుంటారు? వేసుకొని వెళ్ళండి. ఇటు చూడు చైత్ర. బాగుంది చైత్ర. బాగుంది. అవును పెట్టుకో. దాని మీద టిష్యూ పెట్టి ఇంకో హెయిర్ అసలు ఏడ ఆగుతుంది. మనం వైపు టిష్యూ ఉంది. టిష్యూ పెట్టి దాని మీద హెయిర్ బ్యాండ్ పెడతాము. పెట్టి కింద కట్ చేసి దాని మీద వైట్ దాని మీద బ్లాక్ డాట్స్ పెట్టి దెయ్యం లాగా ఉండిద్ది. ఇదిగో ఇదిగో ఈ రూమ్ లో ఉంది చూడు. బగ్గీలో ఉంది చూడు. తమ్ముడు దాంట్లో ఉంది చూడు. ఇదిగో చైత్ర లేస్ కట్టుకో. క్యాప్ బాగోదు బాగోదు. రాధిక అరే రాధిక ఆంటీ వాళ్ళకి తీసుకెళ్ళరా. రాధిక ఆంటీ వాళ్ళు ఇస్తారండి. పో రమేష్ అంకుల్ దగ్గర తీసుకోపోండి. పోరా హేయాన్ష్గా. ఓరి నాయనో వీళ్ళ హడావిడి హ్యాలోవిన్ అని చెప్పి వాళ్ళ మేకప్లు ఏందో వాళ్ళకి వాళ్ళే వేసుకున్నారనమాట. మా చైత్ర చెర్రీ ఏమో చిన్నపిల్లలకి వేశారు. తర్వాత చైత్రకి చెర్రీ వేసాడనమాట. ఇంకైతే చూడటానికి బాగున్నారు అందరూ. ఇంకా చైత్ర అదేంటంటే సగమే రెడీ అయ్యింది. నేను ఇంకా హెయిర్ స్టైల్ వేరుగా అట్లా వేసి దాని మీద టిష్యూస్ అవి పెట్టి అట్లా చేద్దామని చెప్పి అనుకున్నా. కానీ అసలు అప్పటికి అందరూ వస్తున్నారనమాట. ఇంకా అంటే ప్రతిమా వాళ్ళకు చాక్లెట్ బాక్సెస్ బయట పెట్టారు కదా. ఇంకా వస్తున్నారు, డోర్లు కొడుతున్నారు అనమాట. ఇంకా వీళ్ళేంది మాకు చాక్లెట్లు అయిపోతే మేము వెళ్ళేటప్పటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళాము మేము కూడా. సరే చూద్దాం అక్క అంటే రాధిక ఇంకా నేను మా వదిన రాధిక బయలుదేరాము అనమాట. ఇంక ఇది రమేష్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు. ఇంక మేము కూడా వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి చాక్లెట్ తీసుకుంటున్నాము. పాస్ వస్తున్నాయా పోస్ట్ డాడీ అన్నాడు. ఇంకో బ్యాగ్ ఉంది. ఓ ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఇంకో కవర్ తీసుకుందాం.
ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా రమణ నన్ను శరత్ అప్పుడే వర్క్ అయిపోయి వచ్చారనమాట. ఇంకా శరత్ వీళ్ళిద్దరిని పిల్లలు ఎటు వెళ్ళారు అంటే వాళ్ళకి రూట్లు అవి తెలియాలి కదా, నైట్ టైం వీళ్ళు ఎవరికి తెలియదు కదా. ఇంకా వాళ్ళు ఎటు వెళ్ళారు వాళ్ళతో వెళ్ళండి అంటే అసలు పిల్లలు అందరూ ఒక సైడ్ వెళ్ళిపోయారు. ఇంకా రమణకేను శరత్కి కనిపించలేదంట వాళ్ళు. ఇంకా మేము అక్కడ నుంచి ఉంటే వచ్చారనమాట. వచ్చి చైత్రకి ఇచ్చిన కవర్ నిండా తీసుకొని వచ్చి కవర్ నిండిపోయింది, ఇంకో కవర్ ఇస్తారని చెప్పి అడుగుతుంది. నేను అన్నాను, చైత్ర ఒకటే తీసుకోవాలి చైత్ర, ఎక్కువ తీసుకోకూడదు చాక్లెట్లు అంటే, నేను ఒకటే తీసుకుంటున్నానమ్మా, ఒకటి తీసుకుంటే ఇన్ని వచ్చినాయి అని చెప్పి అంటుందన్నమాట. అసలు చూసారా, ఈ హ్యాలోవిన్కి మేము ఫస్ట్ టైం అనమాట, అంటే లండన్ వచ్చిన మేము 3 years అట్లా అయింది కదా. అంటే మేము లండన్లో ఉండేటప్పుడు ఏంటంటే అసలు ఏమీ ఉండదు, కామ్గా ఉండిపోద్ది అనమాట. ఇంకా ఇటు సైడ్ ఏంటంటే అన్ని హౌస్లు అట్లా ఉంటాయి కదా. ప్రతిమా వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, లాస్ట్ ఇయర్ దీపావళి హ్యాలోవిన్ ఒకే రోజు వచ్చింది వదిన, అసలు ఆ రోజు కూడా ఫుల్గా జనం క్రౌడ్గా భలే ఉంది, అసలు అందరు తెగ తిరుగుతున్నారు అని చెప్పి ఈ ఇయర్ కూడా బాగుండిద్ది అని చెప్పి ఇక్కడికి రండి అని చెప్పి అందనమాట. అంటే ఇంకా మా వదిన వాళ్ళు కూడా మామూలుగా అయితే ముందు రోజు అట్లా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నారు, కానీ ఇంకా హ్యాలోవిన్ ఉంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఉండండి అంటే ఇంకా ఉన్నారనమాట. అసలు మేము అట్లా స్ట్రీట్లోకి వస్తే అసలు జనాలు గుంపులుగా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరు గెటప్లు వేసుకొని ఇంకా ఆ కవర్లు పట్టుకొని వెళ్తున్నారనమాట. మా పిల్లలు కూడా మేము ఫస్ట్ అనుకోలేదనమాట, అనుకున్నట్టయితే ఇట్లా అయితే వాటికి బాస్కెట్లు ఉంటాయి, బాస్కెట్లు కూడా అమ్ముతారనమాట, చాక్లెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి బాస్కెట్లు అమ్ముతారు. మేము అనుకోలేదు కదా, ఇవి కొనలేదనమాట. ఇంకా రాధిక వాళ్ళ ఇంట్లో కవర్స్ ఉన్నాయి అని చెప్పి ఇంకా ఇచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు మాకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లాగా బాస్కెట్లు అవి కొనుక్కోవడం అట్లా చేయొచ్చులే అనుకున్నాము. అసలు ఎంతమంది అంటే అసలు ఇళ్ళల్లోనే జనాలు లేరు, మొత్తం బయటే ఉన్నారన్నట్లు ఉందన్నమాట. ఆ డెకరేషన్లు కాంచి అదిగో ఇంటికి అట్లా దెయ్యాల బొమ్మలు, ఆ పంకిన్స్ అట్లా లైటింగ్లు కాంచి అన్నీ అసలు భలే వేసారనమాట. నువ్వు మీ అమ్మ రాలేదు, ట్రిక్ అండ్ ట్రీట్కి రాలేదు, జనాలు రాలేదు, గుంపులు అక్కడ ఎవ్వరు లేరు, ఎవరు లేరు, బ్యాక్ సైడ్ కదా మేము మందీప్ స్ట్రీట్ ఇట్లా వెళ్ళినాం మా ఇంటి పక్కన. మీ దాంట్లోనే ఎక్కువ మంది ఇక్కడ ఇది లాక్స్టన్ రోడ్ కూడా ఏమన్నారు అసలు లాక్స్టన్ రోడ్ అయిపోతుంది. మా ఆయన 3 చేస్తున్నాడు రమేష్, 3 పెట్టిండు గుండుగా. మీరు మంచి లైట్లు వేసుకొని కూర్చున్నారంట కానీ మేము అందరికి లైట్లు కూడా లైట్లు వేసిండు కానీ లైట్లు వేస్తే ఇంకెక్కువ వస్తారు గుండుగా. పిల్లలు ఏమైతుంది అని అంటున్నాడు ఈయన, పిల్లలు కదా ఏమైతుంది ఉండనీలే అని అంటున్నాడు గుండుగా. ఏంది చూస్తున్నా ధ్రువన్లు ఆంటీ ఆంటీ పిల్లలు వచ్చేసారు. రమేష్ చూసారా తల మీద అది పెట్టుకొని చైత్ర చాక్లెట్ బాక్స్ చైత్ర ఒకసారి అంటే చైత్ర ఏమనుకుంటుంది తీసుకొని పడేస్తా అంటే పిచ్చి చాక్లెట్లు అంటా ఉన్నాం అనమాట మేము. ఇంకా అవి తీసుకొని పడేస్తారేమో అని చెప్పి నేను ఎవరు అంటే ఒక్కసారి అని చెప్పి ఇంకా రమేష్ అది తీసుకొని హ్యాపీ హ్యాలోవీన్ అనుకుంటా వచ్చాడనమాట. ఇంకా ఆ రోజు పవన్ అన్న అని చెప్తా ఉంటాను కదా, పవన్ అన్న వీణక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. యాక్చువల్గా వీళ్ళు మా వదిన అందరం మేము వెళ్ళాం కదా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా నేను మధ్యలో ఇంటికి వచ్చేసానమాట. కొంచెం హెడేక్గా అట్లా ఉందిలే, టీ అది పెట్టుకొని తాగుదామని చెప్పి ఇంకా వచ్చాను. నేను ప్రతిమ టీ పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా అన్నోళ్ళు వచ్చి డోర్ కొట్టారంటే మాకేం వినిపించకపోతే ఇంకా మేము తీయలేదన్నమాట. ఇంకా తర్వాత రమణ మళ్ళీ ఫోన్ చేశారనమాట, ఇట్లా అన్నోళ్ళు వచ్చారు మీరు డోర్ తీయలేదు ఏంది అని చెప్పి ఫోన్ చేశారనమాట. మాకు అసలు వినిపించలేదు అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తే ఇంకా పవన్ అన్నను అక్క వాళ్ళు వచ్చారనమాట.
ఎవరి అవన్నీ కింద ఉన్నాయి అబ్బా వీటిలో మరి నాకు నచ్చింది ఒకటి ఉంది స్నిక్కర్స్ వద్దమ్మా ఏం చెర్రీ ఏం నీయా అమ్మా తినొద్దమ్మా నైటు ఇదేంటిదిరా అసలు ఇదేంటిరా ఇది ఒకటి తిందామనరా దీంట్లో ఫుడ్ లేదులే అది ఎవరో తెచ్చారు ట్రోలీ చూపించు చరణ్ గాడి అయ్యి కవర్ లో పెట్టుకో కింద వినదు ప్రతిమా ఉంది నేను వెళ్తున్నాను ఇవన్నీ నేను ఉంచుకున్నా నేను స్కూల్ కి పోను ఇవన్నీ సోప్ తో కలిగా చరణ్ కవర్ లో వేసుకోయి నేను వెళ్తున్నాను నేను మిమ్మల్ని వీడియో తీద్దామని వచ్చా మనకి స్టేజ్ డ్రామా వాళ్ళకి వేస్తారు నేను ఇందాక అదే చెప్పాను డ్రామా వాళ్ళకి కూర్చోబెట్టి చేస్తారు కదా వీళ్ళకి మేకప్ వేయటం ఒక ఎత్తు అయితే అది తీయటం అసలు ఎంత టైం పట్టిందో ఇంకా మా వదిన రాధిక ఆ డ్యూటీ తీసుకున్నారు పైన కూర్చొని వాళ్ళకి అదంతా రిమూవ్ చేస్తున్నారు ఇంకా నేను ప్రతిమ మేము కింద ఉండి ఇంకా డిన్నర్కి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం అసలు ఎంతసేపు ఆలోచించాము ఏం చేయాలి అని చెప్పి ఇంకా చివరికి పాస్తాను ఇంకా ఇది పాస్తా పిల్లలు కొంచెం ఫస్ట్ ఉప్మా అనుకున్నాం అనమాట ఇప్పుడు చేసాం కదా వైట్ రవ్వ ఉప్మా అనుకున్నాం కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా అని చెప్పి ఇంకా పాస్తా అనుకొని కొంచెం పాస్తా కొంచెం ఉప్మా అట్లా చేసామన్నమాట ఇంకా అంటే అందరం ఉన్నాక ఒకటే ఐటమ్ చేయాలని ఎక్కువ క్వాంటిటీ చేయాలి అంత చేయాలన్నా ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఇంక ఇట్లాగా ఇదైతే పాస్తా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి పిల్లల వాటికి పాస్తాను ఇంకా పెద్దవాళ్ళకి కొంచెం పాస్తా మార్నింగ్ చేసిన ఆ పలావ్ కూడా కొంచెం ఉందన్నమాట ఇంకా వైట్ రైస్ అవన్నీ ఉన్నాయి ఇంకా అందరు తలా కొంచెం అట్లాగా తిన్నారనమాట పవన్ అన్న వాళ్ళ పాప ఉంది కదా హర్షిత తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళొచ్చిందంటే ఇంకా వీళ్ళ వీళ్ళు కూడా వెళ్ళేసి వచ్చారనమాట ఇంకా హరన్నయ్య వర్క్ అయిపోయి హరన్నయ్య వచ్చారనమాట ఇంకా వచ్చినాక ఆ బుడ్డోడితో కొంతసేపు ఆడుకున్నారు అన్నయ్యకి కూడా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా కొంతసేపు ఆడుకున్నాక అన్నయ్యకి కూడా డిన్నర్ అది పెట్టేసాము ఇంకా శరత్ని డిన్నర్ తినమంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ లేట్గా తిన్నాను నాకు హెవీగా ఉంది నాకేం వద్దు అని చెప్పి శరత్ డిన్నర్ ఏం వద్దన్నాడు అనమాట ప్రతిమ ఏమో కొంచెం తినమని చెప్పి వదినా అంటే ఇంకా శరత్ నైట్ టైము పెద్ద ఎక్కువ తింటాడు అనమాట మజ్జిగ అట్టనే తాగుతూ ఉంటాడు వర్క్ చేశాడు కదా టైర్డ్గా ఉన్నాడంట టైర్డ్గా ఉన్నాడు అది మధ్యాహ్నం తిన్నాడు కదా బాయ్ ధ్రువన్ వీళ్ళందరూ వెళ్ళారు నన్ను ఒకదాన్ని తిడతారు నేను ఒకదాన్ని వెనకాల ఉన్నా మీరందరూ ఏడుండేవాళ్ళే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం కొంచెం హడావిడిగానే వెళ్తున్నాం అనుకో ఎందుకంటే మా వదినాలు మళ్ళీ ఇక్కడ నుంచి లండన్ వెళ్ళాలి నైట్ అయిపోతుంది ఇంకా శరత్ కూడా ఆ రోజు వర్క్ చేసారు కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది వెళ్ళిపోదామని చెప్పి అన్నాడు అనమాట నేను అదే అంటున్నా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని లోపల నన్ను తిడతారని చెప్పి పోతున్నాను బాయ్ అక్క వెళ్ళినాక మెసేజ్ చేయండి సేఫ్కి వెళ్ళండి అప్పుడప్పుడు మండే రాలేను మా పాప ఉంటుంది అక్క ఓకే ఓకే అక్క ట్యూషన్ నుంచి వెళ్దాం అక్క అదేలేండి రాలేమ్మా నాకు ఇది ఉంటది కదా లేట్ అయింది ట్యూస్డే నుంచి అక్క వెళ్దాం అక్క అంటే ఫుల్ చేయకపోయినా అట్లీస్ట్ 1 కిలోమీటర్ కైనా ఊరికి అట్లా ఒక 2 రౌండ్లు వేసుకొని వచ్చేయచ్చు మేము రోజు వాకింగ్కి వెళ్తాం అనమాట నేను ప్రతిమ రాధిక మానస అని చెప్పి మేము నలుగురవి ఇంక ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటే కుదరటలేదు నేను అందుకని చెప్పి మండే నుంచి స్కూల్లో ఉన్నాయి వాకింగ్కి వెళ్దామని చెప్పి అంటే ఆరాధ్యకి ఏంటంటే మండే రోజు స్కూల్ లేదంట సో ఆ రోజు కుదరదక్క ట్యూస్డే నుంచి వెళ్దామని చెప్పి అంటుందన్నమాట ఇంకా ప్రతిమ వాళ్ళ పక్కన ఒక ఆయన ఉంటాడు అనమాట కారు అయింది ఏంటంటే ఆయన అసలు పిల్లల్ని అటు నడవనీయటంగానే అట్లా చేయడంట మామూలుగా ఆ కార్కి ఏమైనా తగిలిద్దే అని చెప్పి కొంచెం పద్దాకులు కంప్లైంట్ లాగా చెప్తూ ఉంటాడంట ఇంకా అదే చెప్తున్నాడు రమేష్ అటు సైడ్ వెళ్ళగాకండి ఆయన కంప్లైంట్ చేస్తూ ఉంటాడని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంక మా వదిన వాళ్ళు బయలుదేరుతున్నారు ఏంది రిషి హ్యాపీయా ఎంజాయ్ చేసా హాలిడేస్ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుందా ఎంజాయ్ చేసావా
చరణ్ దా ఇట్రా బాయ్ చెప్తుందా ఎందుకు ఇంకా weird గా ఉంది హాలిడేస్ హాలిడేస్ ఇంక 2 రోజులు ఎందుకు వెళ్తున్నాను బాయ్ ఇప్పుడు రావు చరణ్ చర్యలు బాయ్ చెప్పు వెళ్తున్నారు ఇంకా బాయ్ చెప్పు వెళ్తున్నారు సరే వెళ్ళిపో చర్య వాడు చూడండి చర్య పిలుస్తున్నాడు నాన్న. మా చరణ్ చైత్ర వాళ్ళకి మా వదిన వాళ్ళు వెళ్తుంటే అసలు ఎంత బాధగా ఉందో మాకు అంతే అనిపించింది. అంటే 1 వీక్ ఉన్నా సరే అసలు ఏంటి హాలిడేస్ ఊరకనే అయిపోయినాయి అనిపించింది అనమాట. ఇంకా చరణ్ అసలు వాళ్ళకి వెళ్ళి కూడా చూడట్లేదు, వాళ్ళకి బాయ్ కూడా చెప్పట్లేదు అనమాట. వాడు అటు తిరిగి ఉన్నాడు. నేను అది అనుకున్నాను వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి, కానీ ఏడ్చాడు అనమాట. మా చైత్ర ఏమో ఇంకా 2 days హాలిడేస్ ఉన్నాయి కదా అంటే సాటర్డే సండే కూడా హాలిడేనే కదా ఉండొచ్చు కదా అని చెప్పి అంటుంది. ఋషికి ట్యూషన్ ఉందమ్మా అంటే ఇంక అప్పుడు అది కామ్ అయిపోయింది అనమాట. చరణ్ అయితే అటు తిరిగి ఏడ్చాడు అనమాట. వాళ్ళు వెళ్ళినాక కొంతసేపు ఏడ్చినాక వాడి మూడ్ డైవర్ట్ అట్లా చేయాలి అని చెప్పి ఇంకా నేను నీ చాక్లెట్స్ నువ్వేం కలెక్ట్ చేసుకున్నావో చూపించమ్మా నాకు అని చెప్పి ఇంకా అవన్నీ కింద వేసి చూపిస్తున్నాడు. ఇంకా వాడి కోసం కొన్ని బుక్స్ అవి ఆర్డర్ పెట్టాము అనమాట. అమెజాన్లో మ్యాథ్స్ అని కాంపొనెంట్ అట్లా బుక్స్ అవి ఆర్డర్ పెట్టాము. ఇంకా అవి కూడా వాడు ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా అవి కూడా వచ్చినాయి అనమాట. ఇంకా అవి చూస్తా వాడు కొంచెం అవి మర్చిపోయాడు అనమాట, బాధ మర్చిపోయాడు. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.